ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, వెబ్ మీడియాకి థ్యాంక్ యూ అండి. మీరు ఇక్కడికి వచ్చినందుకు. ఫస్ట్ రామ్ చరణ్ గారికి నేను జీవితకాలం రుణపడి ఉంటాను. వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద మొదటి సినిమా, నేనేంటో కూడా తెలియకుండా ఆయన ఇంత పెద్ద సినిమాని ఇచ్చి ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే బుచ్చిబాబు చాలా బాగా చేసి పెట్టావు ఈ సినిమా, అంటే ఇంకా చెప్పలేను, చాలా బ్రహ్మాండంగా చేసి పెట్టావు. సో రామ్ చరణ్ గారు, నువ్వు, రత్నగవేల్ గారు, జాహ్నవి కపూర్, శివరాజ్ కుమార్ గారు అందరూ కూడా చాలా అద్భుతంగా చేసి పెట్టారు ఈ సినిమాని. నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఈ సినిమా అవుట్పుట్లో కానీ ఇది కానీ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే ప్రేక్షకులు అందరూ గుర్తుండిపోయే సినిమా ఇది. తప్పకుండా థియేటర్కి వచ్చి ఈ సినిమా చూడండి. ఈ సినిమా ఒక ఏం చెప్పాలి, ఇది కమర్షియల్లీ వెరీ ఎమోషనల్ రైడ్ ఈ సినిమా. సో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ థియేటర్కి వచ్చి చూసే సినిమా. June 4th ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం. అంటే 3rd ఈవినింగ్ ప్రీమియర్స్ ఉంటాయి అన్ని సార్లు. థ్యాంక్ యూ సో మచ్. సతీష్ గారు ఒక మాట చెప్పండి, త్రూఅవుట్ దిస్ ఫిలిం షూటింగ్ సో రామ్ చరణ్ గారితో ఎప్పటికీ మర్చిపోలేని మూమెంట్ ఏంటో చెప్పండి. పోనీ సార్ మీరేంటి సార్ వెనక్కి వెళ్ళిపోతుంది, ముందుకు వెలుగులోకి రండి. షూటింగ్ ఉన్న రోజులు ఆయనతో భోజనం చేసేవాడిని ఎవ్రీ డే. ఆయన ఇంటికాడ నుంచి తీసుకొచ్చిన భోజనం నాకు బుచ్చిబాబు గారికి పెట్టేవారు. ఇంకా అంతకు మించి అదృష్టం ఏముండాలి. ఎవ్రీ డే నేను కరెక్ట్గా లంచ్ టైంకి వెళ్ళి ఆయనతో లంచ్ చేసాను. అప్పటి నుంచి సాయంత్రం వరకు ఉండేవాడు. అందుకే రామ్ చరణ్ గారు అంటే బంగారం, స్వీట్ హార్ట్, వెరీ డౌన్ టు ఎర్త్. ఆయన నుంచి నేర్చుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఎవ్రీ డే ఆయన ఇంటి ఫుడ్. నిన్న లాస్ట్ డే షూట్, నిన్న కూడా మేము కలిసి ఫోన్ చేసాం. అండ్ అలాగే సుకుమార్ గారు ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఏమండి మీరు నా కోసం వచ్చారు, అది నాకు తెలుసు, లేకపోతే మీరు ఎక్కడికి రారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లస్ ఈ సినిమాలో సుకుమార్ గారు పార్ట్నర్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరు ఇంకేమైనా మాట్లాడతారా సినిమా గురించి, బుచ్చిబాబు గారి గురించి? సార్ ఆయన సిగ్గు ఎప్పుడు పోతుంది సార్, అసలు ఎప్పుడు అలానే కూర్చుంటారు. అంటే బుచ్చిబాబు గారి గురించి వెబ్ మీడియాలో కొన్ని చూసేవాడిని. చాలా బాగా తీశాడు ఈ సినిమా. అంటే నేను ఏ రోజు బాధపడలా ఈ సినిమా తీసేటప్పుడు. యాజ్ ఎ ప్రొడ్యూసర్ డే 1 నుంచి ఈ రోజు వరకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సినిమా మేకింగ్లో కానీ అందరితో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.